నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఎంబీబీఎస్, బీడీఎస్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీసీ పరీక్ష వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో జరుగుతుంది. ఈ ఏడాది ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్ష రీషెడ్యూల్ డేట్ ఖరారైంది. జూన్ 21 ఆదివారం ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రవేశాల కోసం మే 3వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ పరీక్షను రద్దు చేశారు. దీంతో దాదాపు 23 లక్షల మంది పైగా విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయవలసిన దుస్థితి కలిగింది. అయితే రీ ఎగ్జామినేషన్కు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు. ఫీజు చెల్లించవలసిన పని లేదు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఈ ప్రశ్నపత్రం లీక్ అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి వాట్సాప్ గ్రూపుల ద్వారా పలు రాష్ట్రాలకు చేరింది. ఒక్కొక్క విద్యార్థి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ పేపర్ను లీక్ ముఠాలు వాట్సాప్లలో సర్క్యులేట్ చేశాయి. లీక్ అయిన గెస్ పేపర్లో ఇచ్చిన 120 కెమిస్ట్రీ ప్రశ్నలు అసలైన పరీక్షల్లో వచ్చాయి. దీంతో నీట్ పరీక్షను రద్దు చేశారు. రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవచ్చు. దానికి వారం రోజుల సమయం ఉంది. జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.